All cell phones, please switch off your cell phones, and kids, please maintain silence. No talking, absolutely. Listen, and it will be helpful for us. तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सरिगमपदनिरतां तां वीणासङ्क्रान्तकान्तहस्तां तां शान्तां मृदुलस्वान्तां कुचभरतां तां नमामि शिवकां ताम् दयमानदीर्घनयनां देशिकरूपेण दर्शिताभ्युदयां वामकुचनिहितवीणां वरदां सङ्गीतमातृकां वन्दे नमः शिवाय साम्बाय शान्ताय परमात्मने मृत्युञ्जयाय रुद्राय महादेवाय ते नमः यस्मात् सर्वं समुत्पन्नं जगमेतच्चराचरम् इदं नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवम् शिवाय गुरवे नमः 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 शिवाय गुरवे नमः
శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సదస్సుకి నమస్సులు అర్పణ చేసుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనంగా నేను భావన చేస్తున్నాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా భావన చేస్తూ ఉండొచ్చు ప్రత్యేకమని. ఎందుకంటే రాముడి గురించో కృష్ణుడి గురించో అమ్మవారి గురించి చెప్తారు అంటే ఉండే ఉత్సాహం వేరు. పైగా నాలాంటి వాళ్ళ నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. అలాంటిది భారతీయ కళలు అనగానే ఇదేమి పుణ్యమా పురుషార్థమా, మిగిలిన వెలగు శుక్రవారం శనివారం ఉపన్యాసాలు ఉన్నాయి కదా అవి చూసుకుందాం అనుకొని కొందరు రాకపోవచ్చు, అభిమానంతో కొందరు రావచ్చు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. చాలా సంతోషం. అయినా ఇక్కడ ఈ ప్రవచనం ప్రత్యేకం ఎందుకన్నామంటే ఇక్కడ అమెరికాలో కూడా మిగిలిన చోట్ల జరుగుతున్నటువంటి ప్రవచనాలకి ఆధ్యాత్మిక ప్రవచనాలను పేరు పెట్టుకుని వింటూ ఉన్నాం. ఇక్కడ విశేషం ఇది నృత్య కళాశాల. ఇలాంటి ఈ నృత్య విద్యాలయంలో మాట్లాడేటప్పుడు మనం కళల గురించి మాట్లాడే అన్ని విధాల ఔచిత్యం. పైగా ఇక్కడికి రావడం నాకు ఒక ఆనందం. ఇక్కడ కాసేపు మనం గడుపుతూ భగవత్ స్మరణ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కారణం శ్రీమతి దివ్య వేలూరి గారు ఇప్పుడు పరిచయం కాదు, 2010లో జరిగినటువంటి అంశం నాకు గుర్తుకొస్తున్నది. యూట్యూబ్లో అక్కడెవరో మీ శివపదం అమెరికాలో నాట్యం చేశారండి అని చెప్తే ఆశ్చర్యపోయి మేము చూసాం. ఇదిగో మా మిత్రులు అప్పుడు నన్ను అమెరికాకి తీసుకొచ్చిన వారు ఇక్కడే ఉన్నారు, మోహన్ రావు గారు. నేను మొట్టమొదట అమెరికా ప్రయాణం కట్టించి తీసుకొచ్చింది వారు. ఆ ప్రణాళిక ఇప్పటికీ నడుస్తున్నది 2010లో. ఆ కుటుంబం అక్కడ ఇండియా నుంచి ప్రణాళిక వేసి నాతో పాటు ప్రయాణం చేస్తూ మొత్తం అమెరికాలో 25 సిటీల పైన ప్రవచనాలు ఇప్పించినటువంటి వాళ్ళు. ఆ సమయంలో వారితో నేను అన్నాను, చాలా అద్భుతంగా ఉన్న అంశం ఇది, ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఎక్కడో నేను స్వామిపై రాసుకున్న కీర్తన ఇక్కడ నృత్యం చేయబడిందంటే చాలా సంతోషంగా ఉన్నది, మీరు పరిశీలించండి అన్నాను. ఆయన నా యొక్క ఉత్సాహాన్ని చూసి ఎవరు చేశారు ఏమిటి అన్ని గమనించారు. ముఖ్యంగా ఇది అమెరికా ఇక్కడ న్యూజెర్సీ గవర్నర్ దగ్గర చేసినటువంటి నృత్యం. అదొక ఆశ్చర్యకరమైన అంశం. పైగా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ కీర్తనలో భావం ప్రత్యక్షమైనంత అద్భుతంగా యూట్యూబ్లో చూసాం. ఆ చేసిన పద్ధతి కూడా చాలా బాగుంది. కవికి ఎప్పుడైనా తన భావం అంత అద్భుతంగా ఆవిష్కరింపబడితే ఆనందం కలుగుతుంది, ఇంకేం కావాలి. అలాంటి సౌహృదయులు ఇక్కడ ఉన్నారన్న ఆనందం కలిగింది. పైగా నేను రాకముందే నా పాట అమెరికా వచ్చింది, ఇది ఇంకా బాగుంది. అది వచ్చి ఇక్కడ అమెరికా ప్రభుత్వాల కార్యాలయంలో నాట్యం చేసింది, ఇంకెంతకంటే ఇంకేం కావాలి. పైగా ఆ తర్వాత ఇప్పుడు వేలూరు మన దివ్య వేలూరు గారి యొక్క రికార్డ్స్ చూసాం. ఆవిడ గొప్ప ప్రతిభ కలవారు. పైగా ఒక అధ్యాపకులకు ఉండవలసినటువంటి లక్షణం బాగా ఉండి అందరినూ తీర్చిదిద్దుతున్నారని తెలిసి మరింత సంతోషం కలిగింది. వెంటనే టెలిఫోన్ ద్వారా సంప్రదించారు మోహన్ రావు గారు. ఆవిడ ఒక మాట అన్నారు, ఆయన ముందు మేము ఇది ప్రదర్శించాలనుకుంటున్నాము. అప్పుడు ప్రవచన ప్రారంభంలో సుమారు 4-5 కీర్తనలు ఆవిడ ప్రదర్శించారు. అద్భుతంగా ఒక బ్యాలేలా ఉన్న ఒక్కొక్కటి కూడా చాలా ఆనందం కలిగింది. మళ్ళీ 2013లో అనుకుంటాను మళ్ళీ గురువాయూర్ ఆలయంలో దాన్ని మళ్ళీ ప్రదర్శించడం జరిగింది. 2 పర్యాయాలు చూసాం. అప్పుడు తర్వాత అన్నిటికంటే గొప్ప విషయం 2014లో ఇక్కడి ఆవిష్కరణ జరిగినప్పుడు ఈ పాఠశాల ఆవిష్కరణ సమయంలో నన్ను పిలిపించారు. ఆ సమయంలో నేను కనెక్టికట్ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇది ఆవిష్కరించాం. అప్పుడు ఒక మాట ఇక్కడ వినడం జరిగింది. అది నాకు మరింత ఒక ఆత్మీయమైన అనుబంధం ఈ విద్యా సంస్థతో ఏర్పరిచింది. అదేంటే వాళ్ళ అమ్మగారు నా ప్రవచనాలన్నీ వింటూ ఉంటారని, నా పాటలు శివపదం పాటలన్నీ ఆవిడ వింటూ ఉంటారని, ఆవిడ చివరి క్షణంలో కూడా వారు చెప్పినటువంటి శివపార్వతుల గురించి వినండి అని పిల్లలకి చెప్పారని చెప్తే కళ్ళు చెమర్చారని. ఆ తల్లి వీళ్ళకి నా పాటలు నా ప్రవచనాలు అప్పగించారు. ఆ అమ్మాయి ఇచ్చిన మాట పట్టుకుని ఆవిడ ఇన్ని పాటలు నృత్యకల్పన చేస్తూ ఉన్నారు. అందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చి చూడటం, 4 మంచి మాట్లాడటం కూడా ఒక పరమావిధిగా నేను భావన చేస్తున్నాను, ధర్మంగా భావన చేస్తున్నాను. అందుకే సోదరు లలితమ్మ గారు ఇక్కడ ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు. నేను కొంచెం ఆశ్చర్యపోయాను.
సాధారణంగా అందరూ రామాయణమో భారతం అనుకుంటారు, భారతీయ కళల మీద మాట్లాడడం అనేది. కానీ నేను ప్రవచనకర్తగా చాలామందికి తెలుసు, సందేహం లేదు. కానీ నాలో నాకు ఇష్టమైన మరికొన్ని కోణాలు తెలిసిన వారు దివ్య గారు మాత్రమే. అది నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు ఇంట్రడక్షన్ ఏమిస్తారో అనుకున్నాను. ఎంత స్పష్టంగా నేను చేసిన రచనలు వీటన్నిటిని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. ఒక్కసారి ఒక పాట రాయడం, ఒక నృత్య రూపకం రాయడం అన్నప్పుడు కళలతో నాకున్నటువంటి పరిచయం, ఈ కళలకి ఇప్పుడు చెప్తున్న ఆధ్యాత్మికతకి ఏమాత్రము దూరం లేదని, ఒకదానికోటి అనుబంధము సంబంధం ఉందని అవి చెప్పడానికే ఈ ప్రవచనం దోహదపడుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు ముందు కళల గురించి మాట్లాడుతూ భారతీయ కళలు అంటే ఇండియన్ ఆర్ట్స్, భారతీయ కళల యొక్క స్వరూపం, స్వభావం, వాటి ఆంతర్యం ఇవి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మానవ జాతికి కూడాను వాటికంటూ కొన్ని కళలు ఉంటాయి. అంతెందుకు ఆటవికులైనటువంటి అనాగరిక జాతుల్లో కూడా కళలు ఉన్నాయి. వాళ్ళకంటూ జానపద నృత్యాలు, జానపద గీతాలు, వాళ్ళవంటూ కొన్ని అలంకారాలు. కళ అనేటువంటిది సహజంగా మానవుల్లో ప్రతి మానవ జాతికి, నాగరిక జాతికి ఉంటూ ఉంటాయి, అనాగరిక జాతులకు ఉంటూ ఉంటాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి, ప్రతి సొసైటీకి కూడా కళలు ఉంటాయి. కళ ఎక్కడున్నా భగవత్ స్వరూపమని మనం భావన చేస్తూ ఉంటాం. అలాంటి కళలు మన ఇప్పుడు ఉన్నటువంటి విదేశాల్లో ఇక్కడ మంచి కళలు ఉన్నాయి, సంగీతం కానీ సాహిత్యం కానీ. నేను కేవలం మాదే గొప్ప ఇతరం తక్కువ అనేటువంటి మాటతో చెప్పట్లేదు. గొప్పతనం అన్ని చోట్ల ఉంటుంది. ఎందుకంటే సృష్టి అంతా భగవత్ స్వరూపం అయినప్పుడు భగవంతుడు ప్రతి వారిలోంచి పలుకుతూ ఉంటాడు. అలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కళా సంప్రదాయం ఉంటూ ఉంటాయి. పాశ్చాత్య సంగీతంలో మనం గొప్పగా చెప్పుకునే మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఋషి కల్పులు అని భావించవచ్చు, తప్పేం కాదు. ఒకరు మొజార్టో, బెథోవెన్ లాంటి సంగీతవేత్తలు మనకున్నారు. అలా వివిధములైనటువంటి నృత్య శైలులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిది. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది మన దేశం యొక్క ప్రత్యేకత. అన్నీ గొప్పవే కానీ దేని గొప్పతనం దానికి మళ్ళీ ఉంటుంటుంది. ఇప్పుడు మనం భారతీయులం కనుక భారతీయ కళల యొక్క ప్రత్యేకత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను భారతీయ కళల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మొత్తం భారతీయ కళలన్నిటికీ మూలం ఏమిటి అనే దాని నుంచి పరిశీలించాలి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఇక్కడున్న పిల్లలు ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నేచర్, ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావంతో పాటు ప్రవర్తిస్తూ ఉంటాయి. పైగా ప్రతి దేశంలోనూ రకరకాల విద్యలు, నాగరికతలు, జ్ఞానాలు డెవలప్ అవుతూ ఉంటాయి. రకరకాల విజ్ఞానాలు, కళలు అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కానీ ఆ డెవలప్ అయినటువంటి నాలెడ్జ్, సైన్స్, ఆర్ట్స్, ఫిలాసఫీ ఇవన్నీ కూడా ఆ దేశం స్వభావంతో కలిసి వెళుతూ ఉంటాయి. కొన్ని దేశాలకు వ్యాపారం స్వభావం, ఆ దేశంలో పుట్టినటువంటి నాలెడ్జ్ కానీ, ఫిలాసఫీ కానీ, సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ అన్ని వ్యాపార దృక్పథంతో వెళుతూ ఉంటాయి. మీరు పరిశీలించండి. కొన్ని దేశాలకు రాజకీయం స్వభావం, అవన్నీ రాజకీయంగా మరింత ఆక్యుపై చేయాలి, పాలన చేయాలనే ఉద్దేశంతో వాడుకున్న నాలెడ్జ్ అంతా వాడుతూ ఉంటాయి. వాళ్ళ రచనల్లో, వాళ్ళ యొక్క కళల్లో అవి కనబడుతూ ఉంటాయి మనకి. కానీ భారతదేశానికి ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే ఆధ్యాత్మికత భారతదేశం యొక్క స్వభావం. అందుకే భారతీయ కళలన్నింటిలో ఆధ్యాత్మికత కనబడుతూ ఉంటుంది. ఏ కళ చూడండి ఆధ్యాత్మికత కనబడుతుంది. ఆఖరికి నేను నాస్తికంగా బతకాలనుకుంటున్నానండి, కానీ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం అని ఇండియన్ మ్యూజిక్ పెట్టుకుంటే రామకృష్ణ అనేది ఇండియన్ మ్యూజిక్ లేదు. వాడు అది వినక తప్పదు. ఏ భాషలో వెళ్ళండి ఒక్కసారి. నిజానికి భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, తేడాలు ఉన్నాయి. తమిళనాడు వాళ్ళకి మనకి చాలా తేడా, భాష తేడా, ఆఖరికి ఆహార విహారాలు తేడా. వాళ్ళు కూర్చోగానే సాంబార్ వేస్తారు. ఆహార విహారాలు తేడా. మనకి గుజరాత్ వాడికి తేడా, అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్కి మళ్ళీ తేడా, అక్కడి నుంచి అస్సాంకు మరొక తేడా. ఇలా చూస్తూ ఉంటే భాష తేడా, వాతావరణంలో తేడా, భౌగోళికంగాను అటు వాతావరణ పరంగాను చాలా తేడాలు ఉన్నాయి. ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ మీరు పరిశీలిస్తే అటు హిమాచలం నుంచి ఇటు రామేశ్వరం వరకు మొత్తం సంస్కృతి మాత్రం ఒక్కడిగానే కనబడుతుంది. ఆ మధ్య మణిపూర్లో ఒక నృత్యాన్ని చూసాం, రాసలీల. రాసలీల మణిపూర్లో చూసినప్పుడు మణిపూర్ మనకు అర్థం కాదు కదా అని ఉన్నా మన కృష్ణుడు అర్థమవుతాడు కనుక హాయిగా మనము ఆస్వాదిస్తాం. అది కనబడుతుంది. మరొక చోట ఇంకో రకమైన నృత్యం, అది అమ్మవారు దుర్గా మహిషాసురమర్దనం చేసిన నృత్యాన్ని ఆ మధ్య హిందీలో ఎవరు ప్రదర్శన చేశారు. మనకు అది ఫారెన్ అనిపించింది, ఎందుకంటే దుర్గ మనకు తెలుసు. అలా ఇక్కడ మనం త్యాగరాజ కీర్తన విని రామ రామ అనుకుంటాం, అన్నమయ్య కీర్తన విని వెంకటేశ్వర అనుకుంటాం. అక్కడికి వెళితే మీరాబాయి పాటలో కృష్ణుడు కనబడతాడు.
అంత అక్బర్ ఆస్థానంలో తాన్సేన్ ఉన్నప్పటికీ తాన్సేన్ తన పాటల్లో కృష్ణ పరమాత్మని, తర్వాత గణపతిని వీళ్ళని చూపించాడు. తాన్సేన్ గణపతి తాళ్ళను తయారు చేశాడు. తాళాల్లో మనకి ఆది తాళం, ఈ తాళం ఇలాగ ఉంటుంటే తాన్సేన్ ఒక తాళం తయారు చేశాడు. ఆయన క్రియేషన్ చూడండి ఎంత అద్భుతం. దాని పేరు గణేష్ తాళ్. ఎందుకు ఆ పేరు పెట్టండి? 21 మాత్రలు ఉంటాయట. 21 మాత్రలు. మాత్రలు అంటే మెజర్మెంట్ ఆఫ్ టైం, దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఇక్కడ 21 మాత్రలతో గణేష్ తాళ్ తయారు చేశాడు. అక్బర్ విన్నాడు, ఆయన ఏ మతస్థుడైనా. ఇలా మనం చూస్తూ ఉంటే భారతదేశం మొత్తం రకరకాల నృత్య శైలులు, రకరకాల సంగీత సంప్రదాయాలు, రకరకాల సాహిత్యాలు, దేని ప్రత్యేకత దానిదే. మణిపురి నృత్య శైలి వేరు, కథక్ నృత్య శైలి వేరు, అదేవిధంగా కూచిపూడి వేరు, భరతనాట్యం వేరు, మోహిని ఆట్టం వేరు. అబ్బా ఇన్ని రకాల వేరు అయినప్పటికీ కూడా అన్నిట్లో కామన్గా కనబడుతున్న అంశం మాత్రం భారతీయ సంస్కృతి. అది ప్రధానమైన అంశం. అదేవిధంగా సంగీతంలో పరిశీలించిన ఇందాక మనం అనుకున్నట్టుగా అటు మీరాబాయి భజన్స్లో కానీ, సూర్దాస్ భజన్స్లో కానీ, తాన్సేన్ మొదలైన వాళ్ళు ఇచ్చిన కంపోజిషన్స్లో కానీ, ఇక్కడ మన వైపు త్యాగరాజు కానీ, అంతదాకెందుకు అటువైపు పెడితే కన్నడలో పురంధరదాసు కానీ, అటు మలయాళంలో ఉన్నటువంటి వాళ్ళు గాయకులు చాలామంది మహానుభావులు ఉన్నారు. ఎవరైనప్పటికీ కూడా ఒకే సంస్కృతి భిన్నంగా ఉన్న మన కళల్లో కనబడుతుంది. అందుకే మన కళలకి, మన సంస్కృతికి, మన ఆధ్యాత్మికతకి ఉన్నటువంటి అనుబంధాన్ని పరిశీలించవలసింది. అందుకే మన ప్రతి కళల్లో భారతీయ వేద సంస్కృతి వ్యాపించిపోయింది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే వేదమే అన్ని కళలకి మూలం. ఆ కారణం చేతనే ఎన్ని నాట్యాలు చెప్పినప్పటికీ నాట్యశాస్త్రం సంస్కృతంలో రచించిన వాడు మాత్రం భరతుడే. కూచిపూడి వారైనా ఎవరైనా దానిలో ప్రధానమైన సూత్రాలను మాత్రం విడిచిపెట్టారు. భరతుడు నాట్యశాస్త్రం రాస్తే ఒక మాట రాశాడు, 4 వేదాల నుంచి నాట్యశాస్త్రం తయారైంది అన్నాడు. ఆశ్చర్యకరమైన అంశం. గీతం దేని నుంచి తీసుకున్నారు, అభినయం దేని నుంచి తీసుకున్నారు, నాట్యానికి కావలసినవన్నీ అంశములు వేదముల నుంచి స్వీకరించారు రాశాడు భరతుడు. ఈ సబ్జెక్ట్ మాత్రం సీరియస్గా వినవలసిందేనమ్మా, సామాన్యమైనది కాదు. మిగిలినంటే కాలక్షేపాలు కావచ్చు కదా, సీరియస్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆర్ట్ ఎప్పుడు సీరియస్సే. ఎవడైతే ఆర్ట్ని సీరియస్గా తీసుకుంటాడో వాడు ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్ట్ కాగలుగుతాడు. ఇక్కడ టైంపాస్గా తీసుకుంటే వాడు అంతే. మా పిల్లలు డ్యాన్స్ చేస్తారని ఫోటోలు, ఆల్బమ్లు చూపించుకోవడానికి తప్ప వాడు గొప్పగా రాణించలేరు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎతో ముద్ర తతో దృష్టి, ఇవన్నీ చెప్పారు కదా. ఎక్కడ ముద్ర చూపిస్తే మనకు దృష్టి ఉండాలి. ఇవన్నీ మనకు చూపిస్తున్నటువంటి అంశములు. అందుకే ఆ ఏకాగ్రత ఇక్కడ కోరుకుంటూ ఉన్నాం కనుక పిల్లల్ని ఆడించి తెచ్చుకుంటే బయటకు వెళ్ళండి. ఇక్కడ మాత్రం గొడవ పెట్టద్దు, ఎందుకంటే అసలైన విషయంలో దిగబోతూ ఉన్నాం. ఈ కారణంగా భరతుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? భరతుడు నాట్యశాస్త్రం. ఆ నాట్యశాస్త్రంలో ఈ నాట్యంలో ఉన్నటువంటి గీతము మొదలైన అంశములు వేదముల నుంచి స్వీకరించబడినవి అని రాశారు. పై ఎవరు స్వీకరించి ఇచ్చారట? పితామహ బ్రహ్మదేవుడు ఇచ్చారట. దీన్ని బ్రహ్మదేవుడు ఇవన్నీ తయారు చేశాడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు ఎవరు? మళ్ళీ మన హిందూ పురాణాల్లో వేదాల్లో చెప్పినటువంటి వాడేగా, ఆయన తయారు చేశాడట బ్రహ్మగా. పోనీ తాండవం అని ఒక మాట ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తండు అనే ఒక ఆయన వల్ల వచ్చింది తాండవం. ఈ తండు ఎవరయ్యా అంటే శివుడి దగ్గర నేర్చుకున్నట్టు. మళ్ళీ శివుడు వచ్చాడు చూడండి ఇక్కడ. ఇలా పరిశీలిస్తూ ఉంటే మనకి వేదములే మూలమని చెప్పగానే ఈ పాశ్చాత్యులు మన సంస్కృతి గురించి వ్యాఖ్యానించడం మొదలుపెట్టినప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే భారతదేశంలోని హిందూ ధర్మాన్ని రూపుమాపాలనేటువంటి ఉద్దేశం. అందులో ఉన్న కళలకి మన హిందూ ధర్మం నుంచి డీలింక్ చేయాలని ప్రయత్నం చేశారు, ఉన్నటువంటి మాట. అందుకే అక్కడ ఉన్నటువంటి నృత్యము ఇవన్నిటి గురించి రాస్తూ భారతీయులకు చాదస్తూ ఉందండి. వాళ్ళు ఏది చెప్పినా వేదాల్లో ఉంది అంటారు. ఆ పుస్తకాలు చదివిన మన వాళ్ళు కూడా వేదాల్లో అన్నీ ఉన్నాయిషా అని వెక్కిరిస్తూ నాటకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దౌర్భాగ్యం వాళ్ళది. కనుక వేదాల్లో ఉందని అన్నారు కానీ నాట్యశాస్త్రానికి వేదానికి సంబంధం లేదు అని వాళ్ళు రాశారు. మన స్కాలర్స్ అదే చదువుతారు. కానీ నాట్యశాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి భరతనాట్య శాస్త్రవేత్త ఇప్పుడున్నారు. ఆవిడ మాత్రము నాట్యం వేదం నుంచి వచ్చింది అనేదాన్ని ప్రూవ్ చేస్తూ వేదముల్లో ఏ మంత్రము, ఏ మంత్ర భాగాలు నాట్యంలో ఎలా వాడబడుతున్నాయి అనేదాన్ని ప్రూవ్ చేసి రాసేది ఆవిడ. రీసెర్చ్, అద్భుతమైన రీసెర్చ్. ఆవిడ పేరు డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు. చాలామంది వింటారు. అంతేకాదు సుమారు 7-8 ఏళ్ల క్రితం జరిగినటువంటి అంశం. అప్పటికి నేను ఇంకా అమెరికా పర్యటనలకు ఎక్కువ రాలేదు. అమెరికాలో పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ అమెరికాలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి నాట్యశాస్త్రవేత్త ఒక ఆవిడ ఉన్నారు. నాట్యం బోధన కూడా చేస్తూ ఉంటారు. నాకు ఆ ప్రాంతం పేరు గుర్తు రాలేదు. ఆవిడ నా దగ్గరకు వచ్చి
నాట్య యోగం మనకు రీసెర్చ్ చేస్తున్నానండి. యోగానికి నాట్యానికి ఉన్నటువంటి లింక్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో నాకు ప్రేరణ సద్గురు శివానందమూర్తి గారు. ఎవరికి తెలీదు ఆ విషయంలో ఆయన ఒక అంశాలని నాకు ప్రత్యేకంగా అభినయించి చూపించారు. చిత్రపటాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవి ఎక్కడ ఎక్కువ ప్రకటించకని చెప్పారు, కానీ ఒక్కసారి మీ దగ్గరికి వెళ్ళమని నన్ను చెప్పారు, వచ్చాను. మీ ద్వారా నాకు దీనికి కావాల్సిన కొంత సమాచారం కావాలండి అని ఆవిడ అడిగినప్పుడు ఆశ్చర్యపోయాను. నాట్యానికి యోగానికి అనుబంధం ఉంది అని రీసెర్చ్ చేయాలి, నీకు ఎలా బుద్ధి పుట్టింది అని అడిగితే శివానందమూర్తి గారు చెప్పారని చెప్పింది ఆవిడ. అదొక ఆశ్చర్యకరమైన అంశం. అంటే ఇప్పటి వరకు మీకు తెలిసిన నాట్యానికి వేదానికి అనుబంధం ఉందని మొదటి వాక్యం రాసుకోవచ్చు. నాట్యానికి యోగానికి అనుబంధం ఉందిట. అంటే చక్కగా నాట్యం చేయగలిగితే ఒక పెద్ద యోగాభ్యాసం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఆ ఫలితం లభిస్తుంది. కనుక యోగా స్కూల్ పంపిస్తే డ్యాన్స్ స్కూల్ పంపిస్తే అంత అంతే కదా. సో ఫిట్నెస్కి యోగా ఎంత, డ్యాన్స్ ఎంత అనుకుంటే మరో ప్రమాదం ఉంది. ఫిట్నెస్గా ఇవి మన ఆఖరి యోగా అంటే ఎక్సర్సైజులు క్లాసుల్లో తయారు చేసేద్దాం. పతంజలి చూస్తే ఎంత బాధపడతాడో. అందుకే ఇది మా పిల్లలు డ్యాన్స్ ఎందుకంటే కొంచెం ఫిట్నెస్ బాగుంటుందనండి. అంటే పరమ దౌర్భాగ్యం, దానికి ఇంకేమైనా చేయించవచ్చు, పరిగెత్తించవచ్చు రోడ్ల మీద, దానికి డ్యాన్సా? కనుక ఉత్తమమైన విద్యను అలా పెట్టకూడదండి. ఒక ఆయన అన్నట్ట, సూర్యుడి వల్ల చాలా ఉపకారం ఉంటుందని వేదంలో సైన్స్లో తీసుకొచ్చి చెప్తూ ఉంటే, అవునండి చాలా ఉపకారం ఉందండి అన్నాడు. ఏమిటంటే ఒడియాలు ఎండుతున్నాయండి పెడితే. అంటే వాడు సూర్యుడు ఎందుకయ్యా అంటే ఒడియాలు అంటబెట్టడానికి పనికొచ్చాడు వాడు. అదే అండి సంత సూర్య భగవానుడు ఎందుకయ్యా అంటే ఒడియాలు అంటబెట్టడానికి. ఆవిడ ఒడియాలు ఎండితే చాలా అదనమాట. ఇలా మనం గొప్ప గొప్ప విద్యల్ని అల్ప ప్రయోజనాల కోసం వాడడం వల్ల వాడి పరమార్థం తెలియట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పరమార్థం తెలిసిన వాడు కానీ ఆ విద్యను అభ్యసిస్తే ఆ విద్య రాణిస్తుంది. ఇది తెలుసుకోండి. డ్యాన్స్ చేసే వాళ్ళు ఎందరూ ఉంటారు, కానీ కొందరు మాత్రమే పాపులర్ నేను అనట్లేదు, పండిస్తారు నాట్యాన్ని. వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు. అవతల వాళ్ళకి నాట్యం యొక్క రసానుభూతి అందుతుంది, దాని యొక్క పరమార్థం అందుతుంది. నాట్యం ద్వారా కావాల్సిన రసానుభూతి. అంతేగా 4 భంగిమలు చక్కగా చూపించగానే, మీరు ఫోటోలు తీయగానే 10 మంది చప్పట్లు కొట్టేయగానే 4 దండాలు పెట్టి చెడిపోవడం కదా నాట్యం అంటే. నాట్యం ద్వారా అందుకోవాల్సిన రసానుభూతి అది ఎవరు అందుకోవాలి? చూసేవాళ్ళకి అందించాలంటే ముందు చేసేవాడు అందుకోవాలి. ఆ చేసేవాడికి అక్కడ ఉన్న వాడు చూస్తున్నారని, వీడు చప్పట్లు కొడతారని, రేపు పేపర్లో రివ్యూ రాస్తారని, దాని మీద మరింత అభినందనలు వస్తాయని, మరికొన్ని 10 ప్రోగ్రామ్స్ వస్తాయని దృష్టిలో పెడితే వాళ్ళకి పాపులారిటీ వస్తుందేమో కానీ నాట్యం యొక్క అసలు సిద్ధి రాదు వాళ్ళకి. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ ఆ విషయం మనకు కొంత మేరకు విశ్వనాథ్ గారు సాగర సంగమంలో చూపించారు అంశాన్ని. ఇక్కడ అందుకు యతో వాచో తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, చాలా ముఖ్యమైన మాట. ఇక్కడ నాట్యం చేసినప్పుడు ఏ వాంగ్మయం వింటూ నాట్యం చేస్తున్నావో దాని మీద దృష్టి ఉండాలి, దాని మీద మనస్సు ఉండాలి, అది నువ్వు అభినయించగలగాలి. కానీ దృష్టి వాటి వల్ల వచ్చే పాపులారిటీల మీద కాదు. ఇప్పుడు అన్ని విద్యలు పాడవడానికి కారణం ఒక్కటే, పాపులారిటీ కోసమే విద్యలు తప్ప విద్య వల్ల ఏం పొందాలో అది పొందడం లేదు. అది వచ్చినటువంటి దురదృష్టం. కానీ ఇప్పటికీ విద్యల యొక్క పరమార్థం తెలిసి చేసి ఆ రసానుభూతిని ఇవ్వగలిగేటువంటి యోగులు ఉన్నారు. అలాగ మనకి నాట్యశాస్త్ర విషయంలో వేదము నుంచి వచ్చినవి, యోగము నుంచి వచ్చినది, యోగానికి వేదానికి నాట్యానికి సంబంధం ఉంది. ఇదొక నాట్యమైన కళ. అంటే కళలు ఎన్ని? 5.5 64.5. ఏది నిజం? 2 నిజమే. 64 కళలు చొప్పున 2 కళలు ఉన్నాయట. అంటే ఎన్ని? 64 + 64 128 కళలు ఉన్నాయట. చతుషష్ఠి కళ, చతుషష్ఠి కళలు. వీటి చతుషష్ఠి విద్యలను కూడా పేర్లు. 64 కళల్ని 2 భాగాలు చేశారు. వృత్తి కళలు, విద్యా కళలు. వృత్తి కళలు, వృత్తి కళలు అంటే ప్రొఫెషన్స్. ఒక్కొక్కళ్ళు ఒక ప్రొఫెషనలిజం కనబడుతుంది, అదొక ఆర్ట్. ఆ ఆర్ట్ల గురించి చెప్తూ వృత్తి కళలు చూస్తే ఆశ్చర్యపోతాం. అదేంటే మాలాకరణం. మాలాకరణం అంటే మాలలు అల్లడం, అదొక కళ కాదండి. రాలిపోయిన గులాబీ రేకులతో అద్భుతమైన మాలలు అల్లితే అది గొప్ప కళ. మాలాకరణం అనేది ఒక కళ. అది ఎన్ని కళలు చెప్పారు. ఉదాహరణ మాలాకరణం చెప్పారు. రంగవల్లికలు తీర్చిదిద్దడం కళ. భారతదేశంలో ఎన్ని అద్భుతమైన కళలు ఉన్నాయి, ఇవన్నీ కళలే. రంగవల్లికలు తీర్చిదిద్దడం కూడా కళ. ఈ కళలు సామాన్యం కాదు. ప్రతి కళకి కూడా ఆధ్యాత్మికత ఎలా అనుబంధం ఉందో చెప్పాలి అంటే ఒక పూట ఉపన్యాసం సరిపోదు, కానీ ఆలోచన గ్రహిస్తే చాలు. ఇక్కడ అక్కడ ఇంటి గుమ్మం ముందు రంగవల్లికి తీర్చిదిద్దుతారు భారతదేశంలో, తెలుసా? మీరు ఎక్కడ ప్రపంచంలో చూడలేరు, నా దేశంలో చూడలేదు. ఒక్కసారి చూడండి, ఇది పాజిటివ్ థాట్. మనం ఒక్కసారి ఫోకస్ చేయగలిగితే భారతదేశం గొప్పతనం తెలుస్తుంది.
మనకే మన దేశం మీద రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ లేదు, సెకండ్ జనరేషన్కి ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు? చాలా కాలం క్రితం రష్యాలో ఎప్పుడో స్థిరపడ్డటువంటి మన భారతీయ చిత్రకారుడు, చలన చిత్రకారుడు, ఇది ఒక కళ, నేను ప్రతిదీ కళ గురించి చెప్తున్నాను. తర్వాత నెమ్మదిగా చెప్పినవి ఆలోచిస్తూ ఉంటే ఇందులో సమగ్రత అర్థమవుతుంది. రష్యాలో ఒక చిత్రకారుడు, నేను ఇది చదివి సుమారు 20 ఏళ్ళు అవుతుంది, ఒక ఆర్టికల్. ఆ రోజుల్లో ఒక పత్రిక ఉండేది, ఇలస్ట్రేటెడ్ వీక్లీ అని, ఇప్పుడు అది లేదు. చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఇలస్ట్రేటెడ్ వీక్లీ చాలా బాగుండేది, కలకత్తా నుంచి వచ్చేది. అది ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ఒక పెద్ద ఇంటర్వ్యూ వేశారు. ఒక రష్యాలో స్థిరపడి అక్కడ పేరు పొందినటువంటి ఒక చిత్రకారుడు. ఆయన వేసినటువంటి చిత్రాలు చూస్తే ఆశ్చర్యం వేసింది. చాలా అద్భుతమైనటువంటి భావాన్ని డిపిక్ట్ చేస్తూ ఆయన దానిలో చూపిస్తున్నాడు. ఇక్కడ అన్ని సింబాలిక్ అండ్ సజెస్టివ్ ఆర్ట్, చాలా మోడర్న్ ఆర్ట్ చూపిస్తున్నాడు. వాటి కింద వివరణ ఆయన చెప్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది. అవన్నీ కూడా యోగంలో ఉన్నటువంటి రకరకాల భూమికలు అన్నాడు. ఇక్కడ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళుతున్నప్పుడు కలిగేటువంటి అనుభూతులు, కనబడే దృశ్యాలు చిత్రీకరించాడు ఆయన. అప్పుడు కనబడే వర్ణాలు అవన్నీ నీకు ఎలాగ వచ్చాయని అడుగుతున్నాడు ఆ ఫారినర్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు. అవి నా ధ్యాన స్థితిలో నేను దర్శించినటువంటి వాడిని చిత్రంగా రాశాను అన్నాడు. ఇక్కడ అంటూ ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఈ చిత్రకళలో ఇలా రావడానికి కారణం గణపతి అని చెప్పి ఆయన కొంతసేపు కన్నీళ్లు ఖర్చు మౌనం వహించాడు. గణపతి పేరు చెప్తే ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. అలాంటి స్థితి వెళ్ళి కొంతసేపు గణపతి 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 అని ఆ గణపతిని ఎన్ని రకాలుగా నేను దర్శించాను యోగ భూమికల్లో, వాటిని ఇక్కడ చిత్రించాను. అంటే ఇండియన్ ఆర్ట్లో ఈ చిత్రకళకి అంత ప్రాధాన్యం లేదంటారు కదా, మీ అభిప్రాయం ఏమిటి అంటే వెంటనే అన్నారు, మీ యొక్క మూర్ఖత్వం అది, మా భారతదేశంలో ప్రతి గృహిణి ఒక చిత్రకారిణి అని చెప్పాడు. ఇక్కడ వాళ్ళ ఇంటి గడప క్యాన్వాస్, 4 చుక్కలు కలిపి అవే చుక్కలతో అద్భుతాలైన రంగవల్లికలు తీర్చిదిద్దుతారు. భారతీయ సంస్కృతిలో ప్రతి క్షణం కళామయం, అంతేగాని స్టేజ్ మీద మాత్రమే కాదు, ప్రతి క్షణం కళామయం. వాళ్ళ బ్రతికే ఒక కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ కనబడుతుంది. లివింగ్ ఈజ్ అన్ ఆర్ట్, వాళ్ళ లైఫే ఆర్ట్. అందుకే భారతీయ సంస్కృతి కళ కళ కళ, కళతో హాయిగా ఆడుతూ పాడుతూ బ్రతికిన జాతి భారత జాతి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ దశాబ్దాల క్రితం నుంచి, ఇంకా చెప్పాలంటే శతాబ్దాల క్రితం నుంచి మనకు ఒక అన్యాయం జరుగుతుంది. మనం దేనికి పనికిరాని వాళ్ళమని, అన్ని విధాల వెనకబడిపోయేమనేటువంటి పాశ్చాత్యులు విని చదివి మనం పాడయ్యాం, మన పిల్లలు పాడయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ జనరేషన్ మన సంస్కృతి మీద, దేశం మీద ప్రైడ్ లేకుండా పెంచారు. అవునా లేదా చెప్పండి. నేను ఇంత ఆర్తితో చెప్తున్నాను, మీకు ఇంకా దీని గురించి తెలియాలి అంటే మైకేల్ డానినో అని ఒక మహానుభావుడు ఇండియన్ కల్చర్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్ అనే పుస్తకం రాశాడు. మీరు చదవండి, మీ పిల్లలు చదివించండి. ఎంత జ్ఞానం, ఎంత నాగరికత, ఎన్ని కళలు మన భారతదేశంలో వ్యర్థం పుట్టి పెరిగి వర్ధిల్లాయో తెలుస్తుంది. ఇతర జాతులకి ఇంకా నాగరికతలో ఆలు కూడా రాని కాలంలో భారతదేశం నాగరికత వర్ధిల్లిందని భావం తెలుస్తుంది కదా. అది గ్రహించి మీరు తెలియజేయాలి. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పాలకులందరూ పాశ్చాత్య దాస్యం చేశారు, మన చేతి చేయించారు. ఇప్పటికీ మన స్వతంత్రం రాలేదు. ఇక్కడ ఎంతమందికి నిజంగా దేశం మీద భక్తి ఉందో చెప్పండి. ఇక్కడ ఎంతమందికి నిజంగా దేశం యొక్క ప్రాచీన ధర్మం వైపు, సంస్కృతి మీద గౌరవం ఉందో చెప్పండి ఇక్కడ. ఎందుకంటే దేశానికి సంబంధించిన కళలు కానీ వాంగ్మయం కానీ తలచుకుంటే ఒళ్ళు పులకిస్తుందండి. సామాన్యమైన అంశం కదా. ఆ ఆర్తితో, ఆనందంతో, ఆవేశంతో చెప్తున్నాను, ఇంకోలా అనుకోవద్దు. తలచుకుంటే చాలు భావం వెళుతుంది. అతను చెప్తున్న మాట, ఇంటి గుమ్మం ముందు వాళ్ళు కల్లాపి జల్లి పెడతారు, అంతేకాదు ఒక్కసారి హేమంతం వస్తే మనం ఏమిటా అనుకునే ఆవు పేడ గొబ్బెమ్మై దాని మీద పువ్వు అలంకృతమై ఉంటుంది. ఎంత అందమైనటువంటి శోభ అండి ఇక్కడ. ఇలాగా ఎన్ని కళలు ఎన్ని వర్ధిల్లే. ఆఖరికి పుట్టలు చేయడం, తట్టలు చేయడం, వెదురుతో బొమ్మలు, ఒకటేమిటి ఎన్ని రకాల కళలు. ఇవన్నీ కూడాను వృత్తి కళల కింద మన వాళ్ళు చెప్పారు. 64 కళల్లో ఆఖరికి చౌరత్వం కూడా 64 కళల్లో ఒకటి. అది నేర్పుతారా అని అడగద్దు, నాకు తెలియదు. అదొక కళ. ఆవిడ చూస్తూనే ఉంటాడు, మనం జాగ్రత్తగా పట్టుకుని ఉంటాం. అబ్బాయి ఏం పర్వాలేదు, తరువు చూస్తే కనబడదు. ఎంత ఆర్ట్ లేకపోతే జరుగుతుందండి ఇక్కడ. దాన్ని కళగానే చెప్పారు. అంటే ఎక్కడ ఒక స్పార్క్, ఒక టాలెంట్ కనబడితే అది కళే. ఇది ఈ కళలు వృత్తి కళ. విద్యా కళలు వచ్చేటప్పటికల్లా 4 వేదాలు మొదలుపెట్టాడు. విద్యా కళల్లో మొట్టమొదటి 4 వేదాలు, దాని తర్వాత షడంగాలు, దాని తర్వాత ఉపాంగాలు,
ఇలాగ వస్తూ విద్యాకళలు చాలా చూపిస్తున్నాడు. విద్యాకళలు, వృత్తి కళలు. ఈ రెండు కళలు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుల రూపాలు అంది భారతదేశం. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే కళాభ్యాం. విద్యల రూపంతో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారము అన్నారు ఇక్కడ. విద్యలుడు వాళ్ళిద్దరు కూడా. పార్వతీ పరమేశ్వరుడు అంటే ఎవరు క్యారెక్టర్స్ కాదండి, మొత్తం యూనివర్స్ అంతా వ్యాపించినటువంటి కాస్మిక్ ఎనర్జీ అంతే. ఇక్కడ దానిని ఒక అద్భుతమైన భావనతో, ఒక రూపంతో మనం సాక్షాత్కరింపజేసుకొని పార్వతీ పరమేశ్వరులు అంటున్నాం. మరి ఇంకేమున్నది ఇక్కడ? అలాంటి ఆ పార్వతీ పరమేశ్వరుల రూపమే కళలు అని శంకర భగవత్పాదుల వారు కీర్తించారు ఇక్కడ. కనుక వేదములు కళలే, ఉపనిషత్తులు కళలే. కళలు అనగా ప్రధానమైన అర్థము విద్యలు. ఇప్పుడు చేసుకున్నాం. కానీ భారతీయ కళలంటే అర్థం ఏంటి? భారతీయ విద్యలు, ది నాలెడ్జ్ ఆఫ్ ఇండియా. అది భారతీయ కళలంటే. ఈ కళలన్నిటికీ భగవంతుడి ప్రభువుట. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. పైగా మీరు ఒక్కటి ఆలోచించండి మన సంస్కృతి గురించి. కళలో భగవంతుడు, భగవంతుళ్ళ కళ, ఈ రెండూ కలిగిన ఒకే ఒక్క మతం భూమి మొత్తం మీద భారతీయ హైందవ మతం మాత్రమే. అందుకే మన దేవుడు వాంశ్రీవాల, మన దేవుడు వంశీకృష్ణుడు. మన దేవుడి చేతిలో మురళుంది, మా అమ్మ చేతిలో వేణుంది, మా దక్షిణామూర్తి చేతిలో వేణు పట్టుకుంటాడు. ఏమిటో చూడండి, మా అయ్య చేతిలో డమరకం మోగుతుంది. కళలు కనబడతాయి. అంటే ఇంత అందమైనది ఎక్కడైనా కనబడుతుందండి? స్వామి చేతిలో, ఒక స్వామి చేతిలో వీణ చూస్తేనే ఒక భావం కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. కానీ మన దేవతా మూర్తుల్లోనే కళను చూస్తున్నాం. పరిశీలించండి ఇక్కడ. అంటే కళని దేవతగా చూడడం, దేవతని కళామయంగా చూడడం, ఈ రెండు మనం చేయగలిగితే అదొక ఉపాసన అవుతుంది, అదొక యోగం అవుతుంది. అప్పుడు ఈ కళ బయట పెర్ఫార్మ్ చేసి 10 మంది చప్పట్లు కొట్టడంకి మాత్రమే కాకుండా భగవంతుడు మెచ్చుకుని తన దగ్గరికి చేర్చుకునేటువంటి సాధన అవుతుంది. అది తెలుసుకోవాలి. అందుకే కళ ఏమి చేస్తుందయ్యా అంటే, కళ చెయ్యలేనిది ఏముందయ్యా? మోక్షమే ఇవ్వగలిగినప్పుడు ఐహికమైన ప్రయోజనాలు ఇవ్వగలిగిన వేరే చెప్పాలా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నది ప్రవహిస్తుందంటే మరి చలమలో అన్నట్ట. చలమలంటే తెలుసు కదమ్మా, మర్చిపోయా? మీకు చాలా మందికి తెలుసు. మీ పిల్లలకి మీరు తర్వాత చెప్పుకోండి. నదీ తీరంలో నది ఎండిపోయినప్పుడు తవ్వి తెచ్చుకుంటారు. నది ఎండిపోయినప్పుడు నదే ప్రవహిస్తుంది అనుకోండి, అయ్యో మీ దేశంలో చలమలు లేవా? చలమలు అవసరం లేదు బాబు, నది ఉంది అని చెప్పండి. మహానది ప్రవహిస్తుంది, చలమల గురించి ఎందుకండి? మోక్షాన్ని ఇవ్వగలిగే విద్యను ఐహికం ఇవ్వలేవా? చాలా సులభంగా ఇవ్వగలవు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇహము పరము కూడా ఇవ్వగలిగిన శక్తి కళకి ఉంది అనే విషయాన్ని యుగాల క్రితం భారతీయ ఋషి దర్శించాడు. దర్శించి ఈ కళల ద్వారా మనం సాల్వేషన్, మోక్షాన్ని పొందగలము అని చూపించాడు ఇక్కడ. అందుకే